హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు వి న్యూస్. నేను మీ వర్మని. వినుకొండలో నవాజ్ కుంట్ర వద్దకు అయితే మనం ఇక్కడికైతే వచ్చాము. ఇక్కడ ఒక కుటుంబానికి పెన్షన్ రాలేదు, మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది అని చెప్పి వాపోతున్నారు. అసలు వారి విషయం ఏంటి అనేది మొత్తం వారిని అడిగి తెలుసుకుందాము. అట్లాగే వారు సుమారు ఒక 30 సంవత్సరాల నుంచి ఈ నవాజ్ కుంట్ర వద్ద నివాసం అయితే ఉంటున్నారు. అయితే వారి కుటుంబంలో గురవమ్మ అనే ఆమెకి చెవుడు మూగ అనేది మొదటి నుంచి ఆమెకి అలాగే ఉందంట, పుట్టుకతోనే వచ్చింది. అయితే గతంలో సుమారు ఒక 10 సంవత్సరాల క్రితం ఆమెకి పెన్షన్ అయితే వచ్చేసిందంట. తీసుకుంటున్న క్రమంలో సడన్గా ఎంక్వైరీ పేరుతో చెకింగ్ పేరుతో ఒకసారిగా మీరు గుంటూరు వెళ్ళండి అని చెప్పేసి ఆ పెన్షన్ ఇవ్వడం అనేది ఆపేశారంట. దానివల్ల ఇప్పుడు ఆ 10 సంవత్సరాల నుంచి పెన్షన్ అయితే రావట్లేదు. ఇప్పుడు ప్రజెంట్ మా పెన్షన్ మాకు ఇప్పేయండి అని చెప్పి వాళ్ళు కోరుకుంటున్నారు. మరి ఆ విషయం ఏంటో పూర్తి వివరాలు అవన్నీ వారిని అడిగి తెలుసుకుందాము. రండి. నమస్తే అండి. నమస్తే సార్. మీ పేరు? నా పేరు వెంకటయ్య. ఏ ఊరు మీది? మీ పేరు వివరాలు చెప్పండి. నవాజ్ కుంట. నా భార్య పేరు గురవమ్మ నవాజ్ కుంట. పింఛన్ ఇదివరకు పింఛన్ పెట్టాము. దాదాపు వెనక నుంచి ఇక్కడ నుంచి 30 సంవత్సరాల నుంచి ఉంటున్నాము. ఇక్కడ పింఛన్ పెట్టాము. గత సంవత్సరంలో పింఛన్ వస్తుంది. పింఛన్ వస్తుంటే పింఛన్ మళ్ళా చెకింగ్ అని పంపించారు. గుంటూరు పంపించారు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ దాదాపు 20 ఇప్పుడు మాట్లాడబాకమ్మా, నేను అడిగినప్పుడు మాట్లాడు. తిరిగిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ అది ఏమి రాలేదు. గత ప్రభుత్వంలో పొద్దాగా తిరిగాము, ఏమి రాలేదు. మళ్ళీ సర్టిఫికేట్ తీసుకురామన్నారు. మళ్ళీ ఈ ప్రభుత్వంలో కూడా సర్టిఫికేట్ తీసుకొచ్చాను. ఒంగోలు వెళ్ళి సర్టిఫికేట్ తీసుకొచ్చాను. సదరం సర్టిఫికేట్ తెమ్మన్నారు, ఇచ్చాము. ఈ సచివాలయం ఈ తర్వాత ఎంఆర్ ఆఫీసులు కానీ తీసుకురామన్నది తిరగమంటే తిరుగుతున్నాము. ఎవరు పడుచుకోవటం లేదు. ఆ పింఛన్ దయచేసి ప్రభుత్వాలని కోరుతున్నాము. పింఛన్ వచ్చే మార్గం మాకు పింఛన్ రావట్లేదు, ఆమెకు నోరు లేదు. అందరికీ చెబుతూనే ఉన్నాం, ఎవరు పడుచుకోవటం లేదు. అందువల్ల మిమ్మల్ని పిలిచి మేము సహకరించండి అయ్యా, ప్రభుత్వాలను సహకరించండి అని మాట్లాడుతున్నాము. ఇప్పుడు మీరు పెన్షన్ అయితే తీసుకున్నది ఏ సంవత్సరంలో, ఎప్పుడు? దాదాపు 22 ఎంతో ఉందండి. 22 ఏదో 2002 ఏమో గుర్తులేదు. అప్పటి నుంచి మేము పింఛన్ తీసుకు ఏదైనా 10-15 సంవత్సరాల నుంచి మీకు పింఛన్ అయితే రావట్లేదండి. 20 సంవత్సరాల నుంచి రావట్లా. ఇప్పుడు మరి ఇక్కడ ఎవరినైతే మెయిన్ గా ఈ పింఛన్ సంబంధించి ఎవరిని అడిగారు మీరు? అసలు ఈ పింఛన్ చెకింగ్ కు ఎమ్మెల్యే గారు వచ్చారు, అందరు వస్తున్నారు. వస్తే అందరికి చెబుతున్నాం పింఛన్ రాలేదే. ఎమ్మెల్యే గారు అంటే ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చారా? ఇక్కడికి వచ్చారు. మీ ఇంటికి? మా ఇంటికని కాదు, మామూలుగా వాళ్ళు చెకింగ్ పరంగా మార్గం వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు వెళ్ళి వాళ్ళని అర్థించారు. చెప్పాము పొలిటి సంగతి రాలేదంటే పెట్టుకోండి వస్తుంది అంటున్నాం. తర్వాత మేము వెళ్తున్నాం, పెడుతున్నాము, తిరుగుతున్నాం. వాడికి బొమ్మంటే ఆడికి పోతున్నాం, గుంటూరు బొమ్మంటే మళ్ళీ గవర్నమెంట్ హాస్పిటల్ బొమ్మని పోయాము. తిరిగాము, తిరిగినా ఎవరు పడుచుకోవటం లేదు. పడుచుకోకపోతే మళ్ళీ మేము మళ్ళీ ఇప్పుడు తిరిగితే ఈ ప్రభుత్వంలో కూడా తిరిగితే సదరన్ సర్టిఫికేట్ తీసుకురామన్నారు. ఆ ప్రభుత్వంలో సదరన్ సర్టిఫికేట్ మళ్ళీ తెమ్మన్నారు. ఒంగోలు పోయి తీసుకొచ్చాము. ప్రభుత్వం చుట్టూ తిరిగి వాళ్ళ అమ్మడి తిరిగినా పడుచుకోవడం, సచివాలయానికి అక్కడికి ఇక్కడికి మొత్తం తిరగమన్నారు. ఇంకా రాలేదు, వదలలేదు అంటున్నారు. ఇది ప్రభుత్వాన్ని సహకరించమని మేము కోరుకుంటున్నామండి. ఇది పరిస్థితి. ఓకే, థ్యాంక్ యూ అమ్మా. ఇట్లా మీ పేరు చెప్పమ్మా. నా పేరు సుబ్బులు. ఏమవుద్ది మీకు? మీ చెల్లెనా? ఏంటి విషయం ఏంటి? ఏముంది, ఇంతకు ముందు పింఛన్ వస్తా ఆపేసినారు సార్. ఆపేసినాక ఇప్పుడు 20 సంవత్సరాలు ఆడికి పోమంటారు, ఏడికి పోమంటారు తిరిగినాం. చాలా మా మధ్య తిరిగిండు, నేను కూడా తీసుకొని పోయి తిరిగి వచ్చినాం. అదే అంటారు ఎమ్మెల్యే గారు అప్పుడు ఆంజనేయులు గారి ప్రభుత్వంలో అడిగినాం. అప్పుడు ఇట్లా వస్తారు కదా ఓట్ల ఎలక్షన్లకి, అప్పుడు వచ్చినప్పుడు అప్పుడు అడిగినాం. మళ్ళీ ఏనా అడిగినాం, ఆయన ప్రతి ఒక్కళ్ళని అడుగుతూనే ఉంటాం. సత్యవాదం చుట్టూ తిరుగుతున్నాం. అది అంటారు ఇది అంటారు. అది ఇప్పటికి 20 సంవత్సరాల నుంచి ఆగిపోయింది. ఇచ్చే పింఛనే కదా, ఇంతకు ముందు ఇచ్చిందే కదా, అమ్మాయి చిన్నప్పటి నుంచి ఇచ్చిన పింఛనే కదా. మరి నడి మధ్యన ఇన్ని సార్లు ఎందుకు ఆగిపోయిందని ఒక్కళ్ళైనా ప్రభుత్వం అనేది సేకరించాలా లేదా? ఓకే, మీరు ఎవరెవరి దగ్గర పోయి కంప్లైంట్ పెట్టారు? అసలు కంప్లైంట్ పెట్టారా?
ఎందుకు పెట్టలేదు? ఎవరికి పెట్టారు కంప్లైంట్ గవర్నమెంట్ హాస్పిటల్. గవర్నమెంట్ హాస్పిటల్ అంటే రాయించారు. కంప్లైంట్ ఏం కాదు. కంప్లైంట్ ఏముంది? గవర్నమెంట్ హాస్పిటల్ కంప్లైంట్ అంటే మీకు ఇష్టం అర్థమైందా? మీకు పెన్షన్ రావట్లా, మరి దానికి ఎవరి దగ్గర పోతే పని అయితే అనేది మీరు వెళ్ళారా అని అడుగుతున్నా. పుల్లయ్య అని ఆయన ఉన్నాడు సెంటర్. ఓకే. ఆయన ఏం చేశాడు? పింఛన్ వస్తా కౌన్సిలర్ ఆయన. పింఛన్ వస్తావా నా పింఛన్ ఏం చేశాడంటే ఆయన మీరు ఒకసారి మళ్ళీ గుంటూరు చెకింగ్ ఇవ్వమన్నారు. ఏదేందండి పింఛన్ వస్తూనే ఉంది కదా, గుంటూరు చెకింగ్ పోయేది ఏంది అంటే గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయి మళ్ళీ సర్టిఫికేట్ తెమ్మన్నాడు. మళ్ళీ గుంటూరు హాస్పిటల్ పోయి సర్టిఫికేట్ ఎన్నిసార్లు తిరిగిన సర్టిఫికేట్ రావట్లేదు. వాళ్ళు పరుచుకోవటం లేదు, డాక్టర్ లేరు అంటున్నారు. ఏందన్న పరిస్థితి అన్నాం. అది తీసుకురా 4-5 సార్లు దాదాపు 20 సార్లు పంపించాడు. అది కాలేనప్పుడు ఆయన చర్య తీసుకుని ఏంది మళ్ళీ వాళ్ళు ఎన్నిసార్లు తిరిగినా పట్టించుకోవటం లేదు. ఏంటంటే అట్లాగే ఆగిపోయింది. అది అట్లాగే ఆ ప్రభుత్వంలో ఆగిపోయింది. ఇంకా ఎవరు పట్టించుకోలేదు, ఆయన పట్టించుకోలేదు, ఆగిపోయింది. గత ప్రభుత్వంలో ఆగిపోయింది కాబట్టి ఏంది పరిస్థితి అని మళ్ళీ మనం తిరిగితే సచివాలయానికి వెళ్తే సదరన్ సర్టిఫికేట్ తెమ్మన్నారు. ఒంగోలు వెళ్ళి సదరన్ సర్టిఫికేట్ తీసుకొచ్చి ప్రభుత్వానికి చూపిస్తున్నాం, ఇట్లా మేము ఇబ్బంది పడ్డాము, మాకు మీరు సహకరించండి, అందరికి తెలియపరుస్తున్నాము అని చెప్తున్నాం.